అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మెన్ అండ్ ఉమెన్ హెయిర్ లాస్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏమి రీజన్స్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది, ఆ మెడిసిన్ తీసుకున్నవాడు హెయిర్ ఫాల్ అవుతే ఎట్లా మేనేజ్ చేయాలి అనే విషయాలు నేను డీటెయిల్గా మాట్లాడాను. ఫస్ట్ మెన్ గురించి డిస్కస్ చేశాను, తర్వాత ఉమెన్ గురించి డిస్కస్ చేశాను. ట్రీట్మెంట్ తీసుకున్న ఏ విధంగా తీసుకోవాలి అని దయచేసి వీడియో మొత్తం కొంచెం వేగ్గా ఉండొచ్చు, ఎండ్ వరకు చూడండి. తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు వచ్చే క్వశ్చన్లకి తర్వాత నేను సమాధానం చెప్తాను. హెయిర్ ఫాల్, దాని నుంచి వచ్చే సమస్యలు, అసలు హెయిర్ ఫాల్ ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేయదలుచుకున్నాను. చాలామంది హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ దాని ట్రీట్మెంట్ ఏంటో తెలియక అన్ని రెమెడీస్, ఆయిల్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ఏందేందో వాడతారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ నేను కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాను చూసేవి. అట్లాంటి ప్రమోషనల్ చూసి ఆయిల్స్ కొంటారు, పనిచేయవు. ఏదో మినాక్సిల్ వాడినాను సార్, పనిచేయవు. అన్ని రెమెడీస్ ట్రై చేసి నాకు పని చేయలేదన్న వాళ్ళు చాలామంది. అయితే ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారని నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హెయిర్ ఫాల్ అనేది ఒక సైకలాజికల్ సమస్య. బేసిక్గా ఎవ్రీడే హెయిర్ ఫాల్ అవుతుంటే యంగ్స్టర్స్కి, చదువుకునే వాళ్ళకి చదువు మీద ఫోకస్ చేయలేరు, జాబ్ చేసే వాళ్ళు యంగ్స్టర్స్ జాబ్కి వెళ్ళలేరు, మ్యారేజ్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ ఇష్యూస్కి కాన్ఫిడెంట్గా వెళ్ళలేరు. ఇంకా ఫీమేల్స్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, వేరే ఏ రీజన్ వల్ల కావచ్చు, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు డిప్రెషన్ కూడా గురవుతారు. ఈ మధ్య మిడిల్ ఏజ్డ్ ఉమెన్, మెన్ కూడా డిప్రెషన్ కూడా గురవుతారు. ఇది కాకుండా మనకు కంప్లీట్గా హెయిర్ ఫాల్ అయిపోయి బాల్డ్నెస్ వచ్చింది అనుకోండి, అది ప్రాబ్లం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ వదిలేసి ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. ఈ మధ్యలో ఉంటుంది చూసారా హెయిర్ ఫాల్ అవ్వడము, ఇది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సో దీన్ని ఎలాగ మీరు హ్యాండిల్ చేయాలనేది, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేది ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. అలా కాదు, మీరు కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ఏ విధంగా తీసుకోవాలి, డైట్ అదంతా ఎలా ఫాలో అవ్వాలన్న గురించి నేను ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫస్ట్ మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాము. మెన్లో మామూలుగా అయితే ఫ్యామిలీ హిస్టరీలో మేల్ ప్యాటర్న్, జెనెటికల్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది 16-17 ఇయర్స్గా స్టార్ట్ అవ్వచ్చు. మన ఇంట్లో ఫ్యామిలీలో ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఎప్పుడో 35లో రావాల్సిన బాల్డ్నెస్ 22కే వచ్చేస్తుంది. ఇది మెన్లో జరిగే సమస్య. రెండవది స్ట్రెస్ అంటే ఏంటంటే, మనకు వర్క్ కావచ్చు, అనుకున్న పని జరగలేదు, లేకుంటే అనుకున్న ర్యాంక్ రాలేదు, అనుకున్న జాబ్ రాలేదు, మ్యారేజ్ కాలేదు, ఇవన్నీ స్ట్రెస్లే. దానివల్ల స్లీప్లెస్నెస్ వస్తుంది. స్లీప్లెస్నెస్ అంటే ఏంటి? నిద్ర రాకపోతే బాడీ హీల్ అయ్యేది నైట్ టైం కదా, అది హీల్ అవ్వదు. హెయిర్, మన బాడీలో హెయిర్ అండ్ నెయిల్ ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది రెండు. దీనికి బాగా రెస్ట్ కావాలా. ఎప్పుడైతే నీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుందో ఎవ్రీడే కంటిన్యూస్గా, ఆబ్వియస్లీ నీ హెయిర్ రీగ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో బాడీ కూడా అనుకుంటుంది ఈ హెయిర్ మనకు అవసరం లేదని చెప్పేసి. ఇది స్ట్రెస్ అనమాట. అదేవిధంగా మనల్ని ఏం చేస్తారు, ఈ మధ్యకాలంలో ఏమి యాక్టివిటీస్ ఎవరు చేయడంలే. యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, బాడీ ఫిట్గా ఉండదు, న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కావు, ఇవన్నీ ఉంటాయి. మూడవది, బయట మన తినే ఫుడ్ అంతా అడల్టరేటెడే. మన ఇంట్లో వండుకున్నా కూడా మనకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే నువ్వు కొనే కారప్పొడి కావచ్చు, నువ్వు కొనే ఏదైనా కొను బయట డెఫినెట్లీ అడల్టరేటెడే. ఇంక్లూడింగ్ హనీ, గీ, ఆయిల్ కూడా అడల్టరేషన్ చేస్తున్నారు, అందులో డౌటే లేదు. ఈ అడల్టరేషన్ చేసే వాళ్ళు టెర్రరిస్టుల కంటే ఘోరమైన వాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో మనం తప్పించుకోలేము. కాబట్టి బయట తినడం కంటే కూడా మీరు ఇంట్లో సెగ్రిగేషన్ కూడా, కోకోనట్ ఆయిల్, కొంతమంది కోకోనట్ ఆయిల్ వాడతారు కుకింగ్, కొంతమంది వేరుశనగ నూనె వాడతారు. ఈ గ్రేడింగ్స్ అనమాట. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, వేరుశనగ ఆయిల్ మంచిది, మిగతావన్నీ మంచిది కాదు. సో ఇట్లాంటివి మీరు ఇంట్లో డైలీ తినేవాళ్ళు కావచ్చు, పీజీ హాస్టల్లో ఉండేవాళ్ళు కావచ్చు, అది ఫాలో అవ్వాలి. ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉంటే బెటరు. సో బయట మనం ఒక చిప్స్ ప్యాకెట్ తిన్నాం అనుకోండి, దాంట్లో ఉన్న చాలా ఇంగ్రీడియంట్స్ మనకి ఇండైరెక్ట్గా బాడీలో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బాడీలో, గట్లో ఇవన్నీ డిప్లేషన్ వచ్చేసి, డెఫిషియన్సీ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ కూడా పాడవుతుంది, వేరే హెల్త్ కూడా పాడవుతుంది. సో మామూలుగా మెన్లో జరిగే సమస్య ఇది. ఒకటి జెనెటికల్ హిస్టరీ ఉంటుంది, రెండోది స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, లేకుంటే అది యాక్టివిటీస్ లేకపోవడం కావచ్చు, డైట్ సరిగా లేకపోవడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, చాలామంది ఏం చేస్తారు, నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది, మినాక్సిల్ వాడాను, అసలు మినాక్సిల్ వాడిన తర్వాత నాకు మళ్ళీ ఆపేసి మళ్ళీ మొత్తం పోయింది, ఈ మెడిసిన్ పని చేయడం లేదని చాలామంది పడేసి ఇంకోటి ఏదో తెలియని మందు కొని దాన్ని వాడతారు. అది టోటలీ రాంగ్ అండి. మీరు ఇప్పుడు మినాక్సిల్ అనేసి ఒక 60 ml బాటిల్తో మీ జెనెటికల్గా జరిగే కంప్లీట్ హెయిర్ ఫాల్ని మనం ఆపలేము. బాడీలో జరుగుతున్న మొత్తం ప్రాసెస్ని చిన్న బాటిల్ రివర్స్ చేయలేదు కదా. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే, మీరు తినే డైట్ సరిగా లేకపోతే, మీ స్లీప్ సరిగా లేకపోతే, ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే డెఫినెట్గా మినాక్సిల్ ఏం పని చేయదు. అది కాకుండా ఇంకొంతమంది ఏదో ఒక బాటిల్ వాడేసి లైఫ్ టైం హెయిర్ వచ్చేయాలనుకున్నట్లు కూడా కుదరదు.
కాబట్టి మీరు చేయాల్సిన ఫస్ట్ పని చెప్తా. ఫస్ట్ డైట్. మీరు కరెక్ట్ డైట్ తీసుకుంటున్నారా లేదా చూసుకోండి. డైట్ డీటెయిల్స్ కోసం మాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మన టీం మీకు వాట్సాప్లో పంపిస్తారు. ఈ డైట్ అంటే ఏంటి తెలిసిన, ఇంక్లూడింగ్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకుండా నీకు స్లీప్ సరిగా రాదు, వైటమిన్ డి తక్కువ ఉంటుంది, కాల్షియం తగ్గిపోతుంది, వైటమిన్ బి12 మీరు తినకపోతే, సపోజ్ నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళు కాదనుకోండి మీరు, అప్పుడు వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న వైటమిన్ బి12 సోర్సెస్ ఉన్న మంచి ఫుడ్లు తినాలి. సో ఐరన్ తగ్గిన, వైటమిన్ బి12 తగ్గిన, వైటమిన్ డి తగ్గిన, సన్లైట్ లేకపోయినా, స్లీప్ లేకపోయినా మీకు డెఫినెట్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే డైట్ సరిగా ఉందా చూసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, స్లీప్ సరిగా ఉందా చూసుకోండి. ఏదో వారంలో ఓ రోజు డిస్టర్బ్ అయితే పర్లే, నెలకోసారి సరిగా పడుకోకపోతే ఆబ్వియస్లీ నీ హెయిర్ కాదు మొత్తం బాడీలో ఉన్న అన్ని డ్యామేజ్ అవుతాయి. స్లీప్ సరిగా రావాలంటే ఏం చేయాలంటే సన్లైట్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్లో యాక్టివిటీస్ చేయాలి. ఇంకొంతమంది స్ట్రెస్ ఎక్కువ అంటే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. రెండోది స్లీప్ అయిపోయింది. మూడోది యాక్టివిటీస్ 10 to 20 minutes అట్లీస్ట్ 5 times ఇన్ వీక్ మీరు చేస్తున్నారా లేదా. చాలామంది నేనేదో వాక్ వెళ్తున్నానని చెప్పి జస్ట్ అట్లా క్యాజువల్ వాక్ వెళ్తారు, దానివల్ల ఏం యూజ్ లేదు. వాకింగ్ వెళ్తే 30 to 40 minutes వెళ్ళాలి, లేకపోతే అగ్రెసివ్ ట్రైనింగ్స్ ఏమైనా 20 minutes 30 minutes 40 minutes చేసుకోండి. ఇది సన్లైట్ ఎక్స్పోజ్ అవుతున్నారా లేదా చూసుకోండి. ఇది అయిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డెఫినెట్గా మీరు మెడిటేషన్ చేయడము, లేకుంటే సో ఎవ్రీడే రెగ్యులర్ టైంలో పడుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు 2 గంటలు పడుకుంటే పడుకో, 12 o'clock పడుకో, 9 కన్నా పడుకో, అంటే పడుకున్న కంటిన్యూస్గా 6 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. పిఆర్పి వాడచ్చు. పిఆర్పి ఏం చేస్తా చెప్తా. పిఆర్పి మన బాడీలో ఉన్న ప్లాస్మాలో ఉన్న న్యూట్రియంట్స్ని తీసి స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు సూపర్ బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఏంటి, మనం తిన్నది బాడీకి వెళ్ళి బ్లడ్కి వెళ్ళి బ్రెయిన్ దాన్ని మళ్ళీ స్కాల్ప్కి పంపించేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. మనము బ్రెయిన్కి తెలియకుండా బ్లడ్ స్టీల్ చేసి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ బయటకు లాగి, అట్లనే గ్రోత్ ఫ్యాక్టర్స్ బయటకు లాగి స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం వల్ల డైరెక్ట్గా న్యూట్రియంట్స్ మన స్కాల్ప్కి వెళ్ళిపోతాయి. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ఇది మెడిసిన్ కంటే సేఫ్ ప్రొసీజర్, ఎందుకంటే నీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నీదే బ్లడ్ కాబట్టి. అయితే నీ పిఆర్పి క్వాలిటీగా ఉండాలంటే మీరు మల్టీవైటమిన్స్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి. ఊరిని పిఆర్పి చేసుకుంటే బాడీలో మల్టీవైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉంటే అది మళ్ళీ మీకు వేస్ట్. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే పిఆర్పి కదా అని చెప్పేసి ఏదో ల్యాబ్కి వెళ్ళేసి ఒక ట్యూబ్ తీసుకొని పిఆర్పి చేసుకుంటున్నారు, అది మీకు పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే చాలామంది పిఆర్పి బెటరా జిఎఫ్సి బెటరా అని అడుగుతారు. యాక్చువల్లీ మీరు ఆలోచించాల్సిన పిఆర్పినా జిఎఫ్సినా కాదు, పిఆర్పి క్వాలిటీ ట్యూబ్ ఇస్తున్నారా లేదా. పిఆర్పి ఎవరైనా చేస్తారు, జిఎఫ్సి ఎవరైనా చేస్తారు. క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ ట్యూబ్ ఆ కంపెనీ మీద డిసైడ్ అవుతుంది. బయట కంపెనీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే నీకు 100 ట్యూబ్లు ఇస్తాను, నీకు 10 ఫ్రీ ఇస్తా అంట, అట్లా కొనుక్కుంటారు. అట్లాంటి దగ్గర అసలు పోవద్దండి, ఎందుకంటే పిఆర్పి ల్యాబ్లో కూడా చేయొచ్చు. నీకు కావాల్సిన పిఆర్పి ఎలాంటిదంటే 1 microliterకి 8 to 10 lakhs కాన్సన్ట్రేషన్ రావాలి ప్లేట్లెట్స్లో. అది నువ్వు మామూలు ల్యాబ్లో కౌంట్ చేయలేవు. కాబట్టి ప్రీ డిటర్మైన్ ట్యూబ్స్ ఉంటాయి, బెస్ట్ కంపెనీవి. అది కాస్ట్లీ అని చెప్పి చాలామంది డాక్టర్లు కొనరు, ఏదో ఆఫర్ వస్తే కొంటారు. ఇండియాలో క్వాలిటీ అనేది చాలామంది చూడరు, క్వాలిటీ చూడాలి. అందుకే నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మంచి డాక్టర్ అంటే ఆయన ఏదో చేతులు ఏం మాయ చేయడు, ఆయన సెలక్షన్ బాగుంటుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ట్యూబ్ బాగుందా లేదా, ఫీడ్బ్యాక్ బాగుంటుంది. బాగాలేదనుకో నీది వద్దని చెప్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఫ్రీగా వచ్చింది కదని చెప్పేసి అందరు పేషెంట్ మీద ట్రై చేస్తారు. మీరు కూడా ఏం చేస్తారంటే ఇది తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి ల్యాబ్లో ఎక్కడ పడితే అక్కడ చేసుకోవడం వల్ల దాని క్వాలిటీ మీకు తెలియదు. అందువల్ల ట్రస్ట్ వర్ది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన ట్రస్ట్ వర్ది ట్రీట్మెంట్ చూజ్ చేసుకుంటాడు కాబట్టి. అట్లా కాకుండా మనం ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ట్రస్ట్ అనేది దానికి వాల్యూ ఉండదు, క్వాలిటీ అస్సలు ఉండదు. అందువల్ల పిఆర్పి చేసుకోండి. ఎవ్రీ మంత్ 6 months మీరు చేసుకున్నట్లయితే 6 months మల్టీవైటమిన్ తీసుకున్నట్లయితే ఎటువంటి హెయిర్ ఫాల్ అయినా, అంటే ఏదో అలోపేషియా ఏరేటా సోరియాసిస్ అట్లా పక్కన పెట్టేస్తే ఎనీ హెయిర్ ఫాల్, జనరల్ ఉన్న హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఆగిపోతుందండి. 2006 నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. చాలామందికి నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డెన్సిటీ బాగలేదని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి 6 months తర్వాత చూస్తే సూపర్ డోనర్ వస్తుంది, వాళ్ళకి అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది హెయిర్. కాబట్టి ఈ ప్రోటోకాల్ ఈ విధంగా ఫాలో అవ్వండి మీరు. ఆ తర్వాత ఒకవేళ నీకు మినాక్సిడిల్ అవసరం ఉంటే వాడచ్చు, ఫినెస్ట్రైడ్ కూడా వాడచ్చు. ఫినెస్ట్రైడ్ మినాక్సిడిల్ ఫర్ ఎవర్ వాడాల్సిన అవసరం లేదు, 6 months వాడేసి కూడా మానేయచ్చు. తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేస్తారు మీరంటే, మెయింటెనెన్స్ చేయడానికి మీరు once in 3 months, once in 4 months కంటిన్యూస్గా పిఆర్పి తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే నేను ఎట్లా ఎప్పటికీ తీసుకోవాలా అంటారు. ఎస్, ఎందుకంటే బోటాక్స్ ఉంటుంది కదా, బోటాక్స్ every 6 months హీరోయిన్స్ అంతా తీసుకుంటారు. ఆ విధంగా పిఆర్పి అనేది నీ హెయిర్ కోసం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను పోయిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా అనుకుంటే తప్పు, ఎందుకంటే నీ హెయిర్ సరిగా లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేము. కాబట్టి అది 1 hair కాదు 10 hair కానీ సేవ్ చేసిన ఒక పిఆర్పితో మీకు వర్తే, ఎందుకంటే అది అంత ప్రీషియస్ అనమాట.
హెయిర్ లేకున్న వాళ్ళకి అంత ప్రీషియస్ అది. కాబట్టి పిఆర్పి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, మెయింటెనెన్స్ మల్టీవైటమిన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఒక 2 months 3 months మల్టీవైటమిన్. ఈ మల్టీవైటమిన్స్ అంటే ఏమీ లేదు, బయోటిన్, ఒమేగా ఇలాంటివి ఉంటాయి. నీ హెల్త్కి చాలా మంచిది, నీ జాయింట్స్కి మంచిది, నీ బ్రెయిన్కి మంచిది. ఇవన్నీ చాలామంది తెలియదు. చాలామంది హెయిర్ అని చెప్పేసి జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బికాస్ ఆఫ్ మల్టీవైటమిన్స్ అండ్ పిఆర్పి. అందువల్ల మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ తీసుకోండి, మీకు అది. ఇదంతా అయినా కూడా అగ్రెసివ్గా హెయిర్ ఫాల్ కొంతమందికి ఉంటుంది, జెనెటికల్ పార్ట్నర్స్, నో ప్రాబ్లం. అప్పుడు నీకు ఏజ్ 25 వచ్చేంత వరకు మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత 25 తర్వాత నీకు ట్రాన్స్ప్లాంటేషన్ కన్జర్వేటివ్ మేనర్లో చేసుకుంటే 1 or 2 sessions, ఒకసారి 3 sessions కూడా చేసుకుంటే హెడ్ ఫుల్ ఆఫ్ హెయిర్ తీసుకురావచ్చు. అప్పుడు ఈ చేసిన ట్రాన్స్ప్లాంటేషన్ 20 years వరకు నీకు అట్లా ఉంటుంది. అలా కాకుండా 4 మెడిసిన్స్ వాడినాను, నాకు హెయిర్ ఫాల్ ఆగడం లేదని చెప్పి చాలామంది వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. అది రాంగ్. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నీకు ఎలాంటి సలహా ఇస్తారంటే నువ్వు అన్ని మెడిసిన్స్ వాడావు, ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేద్దాంలే అంటే. అది టోటలీ రాంగ్. కాబట్టి ఏజ్ మినిమం 25 ఉండడం బెటరు. ఈ పిఆర్పి అంత వాల్యూ ఉంది, మెడిసిన్స్కి అంత వాల్యూ ఉంది, డు నాట్ ఇగ్నోర్ ఇట్. ఇది ఒకటి. ఫీమేల్ హెయిర్ లాస్ గురించి మాట్లాడదాం. ఫీమేల్లో అడల్ట్స్లో హెయిర్ ఫాల్ అవుతుంది, వాళ్ళకి డ్యూరింగ్ చైల్డ్ బర్త్ టైంలో అవుతుంది, తర్వాత మిడిల్ ఏజ్లో కూడా అవుతుంది, తర్వాత మెనోపాజల్ టైంలో కూడా అవుతుంది. చాలా ఫేజెస్లో అవుతుంది ఫీమేల్స్కి హెయిర్ ఫాల్ అనేది ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ తెప్పించే ఒక అంశం. ఎందుకంటే అన్ని లెవెల్స్లో అవుతుంది. వాళ్ళకి ఏమి రీజన్ ఉండదు, వాళ్ళకి కొంతమందికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ విత్ ఏజ్ పరంగా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన అన్ని ప్రోటోకాల్స్, డైట్, స్లీప్, హార్మోన్స్, థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏం డెఫిషియన్సీ ఉంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పిఆర్పి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. ఫీమేల్స్కి జనరల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 3 months ఒక సెషన్ తీసుకోవచ్చు పిఆర్పి. ఇట్ వర్క్స్ సూపర్. నేను చాలామంది చూశాను, హెయిర్ డెన్సిటీ తగ్గుతుంది, మళ్ళీ ఇస్తే మళ్ళీ బాగా వస్తుంది. అది మెయింటెనెన్స్ లాగా పెట్టుకోండి. ఎందుకంటే ఫీమేల్స్లో డైట్ ఒకటే కాకుండా స్ట్రెస్ ఒకటే కాకుండా వాళ్ళ బాడీలో లాట్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ అవుతాయి. ప్యూబర్టీ టైంలో హార్మోన్ చేంజెస్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి చైల్డ్ బర్త్లు ఉంటాయి, పోస్ట్ చైల్డ్ బర్త్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మన మెనోపాజ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కామన్, మనం అవాయిడ్ చేయలేము. అందుకని చెప్పి కంప్లీట్గా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ మల్టీవైటమిన్స్ హెయిర్ ఒకటే కాదు, నీ స్కిన్ డెవలప్ అవుతుంది, స్కిన్ హెల్తీగా అవుతుంది, స్కాల్ప్ అంతా హెల్తీగా అవుతుంది, టోటల్ బాడీ ఇట్ గెట్స్ బెటర్. అందువలన పిఆర్పి అండ్ జిఎఫ్సి హ్యాజ్ ఎ డెఫినెట్లీ వాల్యూ. బట్ ప్రొవైడెడ్ మీరు మంచి ట్యూబ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మీకు తెలియదు కాబట్టి మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ సలహాలు ఇవ్వగలరు. అలాగే డైట్ డీటెయిల్స్ కోసము కింద డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే వాట్సాప్లో కానీ అప్రోచ్ అవ్వండి. మన టీం మీకు డైట్ పంపిస్తారు. డైట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఓన్లీ టాబ్లెట్లో లేకుంటే పిఆర్పి పనిచేస్తుందని. డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. డైట్ సరిగా వాడకపోతే, తినకపోతే ఇవన్నీ నీకు సరిగా పనిచేయవు. చాలా ఈ బ్యాలెన్స్ని, ఈ ఇర్రెగ్యులరిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకోటి, మన లైఫ్ మీద ఇప్పుడు చాలా మటుకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దాని ప్రభావం చాలా ఉంది. మనకు తెలియకుండానే ఫోన్ దగ్గర పెట్టుకుంటాము, చూస్తుంటాము, ఎల్ఈడి స్క్రీన్. ఆల్ దిస్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ అవర్ హార్మోన్స్ అండ్ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్సెస్. మనం రెడీగా రాత్రిపూట సరిగ్గా పడుకోకుంటే గ్లాండ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. పొద్దున్నే నువ్వు పడుకొని రాత్రి మేలుకొని ఎప్పుడు లైట్స్ ముందే ఉండి ఎప్పుడు ఫోన్లో ఉంటే ఏమవుతుందంటే ఈ ఎల్ఈడి లైట్స్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ సిస్టమ్ అనమాట. అవన్నీ కామ్ డౌన్ చేయడానికి ఎవ్రీడే 3 to 5 minutes మెడిటేషన్ డెఫినెట్లీ హెల్ప్స్. మెన్కి కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు. దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ విల్ థింక్ దట్ ఓకే సిన్స్ మార్నింగ్ వాట్ ఎవర్ ద టాస్క్ ఇస్ గివన్ టు యూ, అది తగ్గిపోతుంది, నేను కామ్ డౌన్ అవుతానని చెప్పి ఇట్ విల్ రిలాక్స్. బేసిక్లీ రిలాక్స్ అయిన తర్వాత దెర్ ఇస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోన్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూ టు పుట్ యూ టు స్లీప్. అప్పుడు పడుకున్న తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఎఫెక్ట్స్ ఇమ్మీడియట్గా ఎవరికి ఉండవు. 6 months to 1 year తర్వాత తెలుస్తుంది. కూల్గా వెళ్తుంది. ఎందుకంటే మీరు హెయిర్ ఒక్కటే చూడొద్దు, జనరల్ హెల్త్ మొత్తం నాశనం అవుతుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటే. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తామంటే, కంప్యూటర్ మనం ఇంటికి వెళ్ళే ముందు అన్ని అప్లికేషన్స్ ఆఫ్ చేసి ఎట్లా స్విచ్ ఆఫ్ చేస్తామో మన బాడీని మనం కొన్న మన మ్యాక్ కంప్యూటర్, ఇంకో కంప్యూటర్, ఫోన్ అంత కేర్ఫుల్గా చూసుకుంటాం. మనల్ని మనం చూసుకోం. కాబట్టి మనం డెఫినెట్గా డీఫ్రాగ్మెంటేషన్ చేయాలన్నా, మనం రీసెట్ చేసుకోవాలంటే మెడిటేషన్ 3 to 5 minutes చేయండి. ప్రొవైడెడ్ ఆల్ దీస్ థింగ్స్, మెడికేషన్స్, డైట్, స్లీప్, మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్ది, మీరు తిన్న డైట్ యొక్క అసిమిలేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్ది, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో జనరల్ హెల్త్ మీరు సరిగా మెయింటైన్ చేయకపోతే డెఫినెట్గా హెయిర్ హెల్త్ ఉండడం గమనించాలి. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. హెయిర్ ఫాల్ పైన ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కానీ, మెడికేషన్ కానీ, ట్రీట్మెంట్ కావాలంటే కైండ్లీ
వాట్సాప్లో సంప్రదించండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పెట్టండి, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.